నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్, గురుకుల కిషోర్ కొంతమంది జనసేన నాయకులతో కలిసి జిల్లాలోని పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ కార్తీకి వినతి పత్రం అందజేశారు. నూనె మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో సీతారాంపురంలో ముస్లిం సోదరుల శ్మశాన వాటికకు వెళ్లేందుకు మధ్యలో వాగుముందని, అక్కడి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, కూటమి ప్రభుత్వంలో జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించడం మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. పెన్షన్ అన్న పెట్టిద్దాం పెద్ద అయింది మళ్ళీ మేడం సార్ దగ్గర ఇస్తాను మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం టౌన్లో ఒక కొద్ది దూరంలోనే వాళ్ళకి ముస్లిమ్స్కి శ్మశానం వాటికి ఉంది. దాంట్లో కబర్స్థాన్ అంటారు. ఆ కబర్స్థాన్కి పోయే దోవలో ఒక చెరువు ఉంది. దాని మీద బ్రిడ్జి వేయమని గత పాలకులకంతా చెప్పారు. అయినా కానీ ఫలితం లేదు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ముస్లిం సోదరులందరూ వచ్చి కాశీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంటేషను జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు. మేము ఇప్పటి వరకు వాళ్ళు చేయింది మేము చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే కూడా పంచాయతీరాజ్ వాళ్ళని పిలిచి కూడా చెప్పడం జరిగింది. మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏదైనా పనులు జరిగేది కూటమి ప్రభుత్వంలోనే. ఇంకో విషయం కూడా ఏంటంటే కొండాపురం మండలం భీమవరంపాడులో కూడా రైతులది గ్రామంలో ఉండే 80 ఎకరాలు వేరే వాళ్ళు ఆక్రమించి దాన్ని ఏంటంటే అక్కడ ఒక గుడి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఏంటంటే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కలిసి దానికి ఉభయకర్తలుగా ఉంటారు. అలాంటి దాన్ని ఏంటంటే ఒక వ్యక్తి ఆక్రమించి దాన్ని కనీసం రిజిస్ట్రేషన్ కూడా వేరే వాళ్ళు చేయడం జరిగిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారో ఏందో గతంలో రాజ్యం వీరభోజ్యం గతం పాలకులంతా. అందువల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దౌర్భాగ్య పనికి ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని మీద స్పందించి కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేశారు. దీన్ని చాలా మాకు అందరూ కూడా వాళ్ళు ఆనందించారు. ఈరోజు అయితే మా పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. వాళ్ళకి అర్హత లేదు. ఆయన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన విమర్శిస్తున్నాడు. ఆయన విమర్శించే అర్హత కూడా లేదు. లాస్ట్ టైం పార్లమెంటులో ఆయన రామ్మోహన్ నాయుడిని ఎట్లా మాట్లాడాడో మరీ హీనంగా మాట్లాడాడు. సంస్కారం లేకుండా మాట్లాడాడు. సంస్కారహీనుడివి మిథున్ రెడ్డి గారు. మీరు మాట్లాడేది మంచి పద్ధతి కూడా కాదు. ధర్మాన్ని పాటించండి. ధర్మమే మిమ్మల్ని కాపాడద్ది. మీరు అధర్మ పరిపాలన చేశారు లాస్ట్ టైము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారుల్ని మీరు మీ స్వార్థపరులు మీ అనుచరులు వచ్చి వాళ్ళని కొట్టడం అధికారులను కొట్టడం జరిగింది. ఆర్డీఓ అని అలాంటి వాళ్ళని కొట్టడం అనేది ఏంది? మీ సంస్కారం ఏంది? అధికారులు పనిచేసే అధికారుల చేత పని చేయించుకోవాలి కానీ కొట్టడం ఏంటంటే మీ జులుం ఇంకా ఉందని. గత పాలనలో కూడా మీరు ఎట్లంటే అట్లా కనీసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నే పెదనాన్నే చంపిన వ్యక్తులు మీరు. అలాంటి వ్యక్తులు మీకు నిజాయితీ లేదు. మా పవన్ కళ్యాణ్ గారు అధికారుల జోలికి వస్తే తాట తీస్తారంతేను. ఆయన అందువల్లే ఈరోజు విజయవాడ నుంచి వచ్చి కడపకు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మేము ఏదైనా కానీ జన సైనికులు ధర్మం పక్కన ఉంటాం, ధర్మాన్ని పాటిస్తాం, ధర్మం అడుగుజాడల్లో నడుస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. అధికారంలోకి వచ్చాం, మాకు రక్షణ కావాలి, సెక్యూరిటీ కావాలి, 10-15 మంది వెనక తిరగాలి అనుకునే నాయకుల్ని చూసి అలసిపోయిన ప్రజలకు అధికారుల విధులకు భంగం కలిగించడానికి ఎవరన్నా ప్రయత్నిస్తే తాట తీస్తాను. అధికారులకి ప్రభుత్వ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ ఏర్పరచాలని ఆలోచించే ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం కల్లారా చూడొచ్చు. ఆయన నాయకత్వంలో
సగర్వంగా నడుస్తామని తెలుపుకుంటూ యథా రాజా తదా ప్రజ, రాజు ఏ విధంగా ఆలోచిస్తారో నిర్వహణ అంతా కూడా అదే విధంగా ఆలోచిస్తుందని మా నాయకులు మా ఇంటి సమస్య మా కుటుంబ సమస్య అనుకోకుండా దాదాపు 150 సంవత్సరాల నుంచి బరియల్ గ్రౌండ్కు పోయే దారిలో ఒక వాగు ప్రవహించడం, మోకాల లోతు నీళ్ళలో మా ముస్లిం సోదరులు బోయ సోదరులు పోవడాన్ని గమనించి వెంటనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గడిచిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 60 మందికి చెందిన ఒక ల్యాండ్ని ఒకరికి అపలంగా దాచిచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో దాన్ని అమ్ముకోవడం కూడా, చేతులు మారడం కూడా జరిగిపోయింది. వీటిలన్నిటి గురించి ప్రశ్నిస్తూ మా ఉదయగిరి కేర్ టేకర్ మా భోగినేని కాశీరావు గారు ఇక్కడ మా సమక్షంలో మా జిల్లా నాయకులు నూనె మల్లికార్జున కృష్ణారెడ్డి మరియు ఇతర జనసేన నాయకుల సమక్షంలో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు స్పందించిన తీరు చూస్తుంటే ఇది మంచి ప్రభుత్వం, ప్రజల అభివృద్ధికి అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చిన ప్రభుత్వాన్ని కల్లారా కనిపిస్తుంది. ఎవరైతే ఈ చర్యలకు ఉపక్రమించారో శాంక్షన్ అయినప్పటికీ, ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ అధికారుల అలసత్వం వల్ల ఎస్టిమేట్ చేసినప్పటికీ ఈ వాగు మీద వంతెనైతే నిర్మించలేదు. వెంటనే దీన్ని సాయంత్రం లోపల నాకు రిజల్ట్ ఇవ్వాలని చెప్పి అధికారులు స్పందిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతేమి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా ముందుకు నడుస్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ సుభిక్షంగా పరిపాలన సాగే పరిస్థితి ఉందని తెలుపుకుంటూ, ఎవరైతే దురాక్రమణలకు గురైన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈరోజు తీసుకురావాల్సిందిగా మన మున్సిపల్ శాఖ మంత్రులు ఒంగూరు నారాయణ గారు పదే తెలుపుతున్నారు. ఎక్కడైనా దురాక్రమణ ఉంటే ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తున్నాను. చట్టసమ్మతమైన, న్యాయసమ్మతమైన, ప్రజా సుభిక్షమైన ప్రభుత్వాన్ని పాలించేందుకు మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు భోగినేని కాశీరావు. నా సేన కోసం నా వంతు జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్. సో ఈ రెండు విషయాలు ఏంటంటే, మెయిన్గా ఒకటి సీతారాంపురం టౌన్లో 150 సంవత్సరాల నుంచి ఒక బరియల్ గ్రౌండ్స్, ఒకరికి ముస్లిం వాళ్ళకి సంబంధించింది, రెండోది వాల్మీకి బోయ వాళ్ళకి సంబంధించింది. మధ్యలో ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ బరియల్ గ్రౌండ్కి మధ్యలో ఒక వాగు అనేది, చిన్న వాగు అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు. సో ఇప్పుడు కూడా నిన్న కూడా మొన్న 2 days బ్యాక్ వెళ్ళి చూసినా కూడా అక్కడ మోకాళ్ళ లోతులు నీళ్ళు ఉన్నాయి. అది జూను, జూలై, ఆగస్టు ఇంకా వర్షాకాలంలో ఇంకా సిచ్యువేషన్ ఎలానో అర్థం చేసుకోవచ్చు. దాన్ని 150 సంవత్సరాలు అంటే ఎంతోమంది లీడర్స్ కలిశారు. మా ముస్లిం మైనార్టీ, మా గౌసన్న గారు, ఆయన మా మండలాన్ని ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు. సో వాళ్ళందరూ వెళ్ళేసి ఎంతోమందికి అర్జీలు ఇచ్చుకున్నారు గత 20 సంవత్సరాల నుంచి, బట్ అవ్వట్లేదు. అది ఒక ఇష్యూ. అండ్ రెండు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూ భీమరపాడు కొండాపురం మండలం. సో దాని మీద మన జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ జాయింట్ కలెక్టర్ గారు సార్, ఐ థింక్ హీ రెస్పాండెడ్ వెరీ స్విఫ్ట్లీ అండ్ ఇమీడియట్లీ కాల్డ్ the respective departments and he instructed to take action immediately. సో దానికి ఆయనకి జాయింట్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది మనకు ఆ ఇష్యూ కానీ రిజాల్వ్ అవ్వగలిగితే, సో ఐ థింక్ హోల్ విలేజ్ యాజ్ వెల్ యాజ్ ఐ థింక్ దేర్ విలేజ్ విల్ బీ ఇండిప్టెడ్ టు హిమ్. అండ్ థ్యాంక్స్ లాట్ అండ్ నమస్కారం అండి, ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.